నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాబోయేటువంటి 2-3 రోజుల్లో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఒక కీలకమైన భేటీకి వెళ్ళబోతున్నారు, అది బీజేపీ వాళ్ళతో అని చెప్పేసి. సో ఇక్కడ ఈ పొత్తుకు సంబంధించి డీల్ ఓకే అవుతుందా లేకపోతే డీల్ నాట్ ఓకే అవుతుందా, అసలు ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో వితిన్ 2 or 3 డేస్లో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కలిసి బీజేపీతో కీలక సమావేశం అవబోతున్నారు. సో ఎందుకంటే పొత్తుకు సంబంధించి సో ఇక్కడ సీట్ల వ్యవహారం కూడా రాబోతోంది. ఇది ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా అంటే ఈ కీలకమైనటువంటి సమావేశం తర్వాత అయినా ఈ పొత్తుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందా, ఇంకా డ్రాగన్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఇంకా కొలిక్కి వచ్చేస్తుందండి. ఎందుకంటే రేపు మార్చి 1st వీక్ ఆర్ 2nd వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కాబట్టి, సో ఆ నోటిఫికేషన్కి అనుగుణంగానే ఇప్పుడు ఆల్రెడీ పొత్తు క్లారిటీ ఇవ్వాలి, ఏ స్థానాలు ఎవరికి కూడా ఒక క్లారిటీ వచ్చేయాలి. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా చాలామంది సర్వేలు కూడా చేస్తున్నారు. రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చి ఒక సర్వే చేయించుకున్నారు. అంతకుముందు అమిత్ షా గారు కూడా ఒక సర్వే చేయించుకున్నారు. అంతకన్నా ముందు నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా ఒక సర్వే చేయించుకున్న నేపథ్యంలో సో పొత్తులు క్లారిటీ రాబోతున్నాయి. ఇంకోటి ఏంటంటే పొత్తులకు సంబంధించి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా నలిగిపోతున్నారు అని కూడా ఆయన నోటితో ఆయనే చెప్పారు. అంటే ఆయన ఎందుకంటే ఎప్పుడు ఎవరితో ఏ అవసరం ఉంటుందో తెలీదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండడం కోసమే నేను ఈ పొత్తులు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది, నాకు సీట్లు తక్కువ వచ్చినా కూడా నేను పొత్తు పెట్టుకుంటున్నాను, తర్వాత కేంద్రం నుంచి సయోధ్యక విషయంలో కూడా నేను మధ్యలో నిలబడాల్సి వస్తుంది, చాలామందితో చేవాట్లు తింటున్నాను కూడా అని చెప్తున్నారు. అంటే ఒక టీడీపీ జనసేన కూటమి వెళ్తే గెలిచేస్తాయి, డౌటే లేదు. అలాంటి సందర్భంలో మళ్ళీ ఈ వీలు పొత్తులకే కొంతమందికి సీట్లు రాలేదని కొంతమంది అలగడం, కొంతమంది రెబల్స్గా మారడం, ఇంకొంతమంది జెండాలు కాల్చేయడం జనసేన పార్టీకి సంబంధించి ఇట్లాంటి జరుగుతున్న నేపథ్యంలో ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. సో అందుకని ఇంకా ఇప్పుడు మళ్ళీ బీజేపీ యాడ్ అయితే ఇంకా సీట్లు తగ్గిపోతాయనే బాధతో మాట్లాడుతున్నారు. కానీ బట్ అలా ఉండడం వల్ల ఖచ్చితంగా ఇప్పుడు అతనికి సంబంధించి ఎవరైతే పూర్తి స్థాయిలో నమ్ముతున్నారో వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతున్నాయి. ఎవరైతే పదవులు ఆశించి జనసేనలోకి కానీ టీడీపీలోకి కానీ వెళ్తున్నారో వాళ్ళకి ఇవేవి అర్థం అవ్వట్లేదు. నా సీట్ నాకు వస్తే చాలు, నేను గెలిస్తే చాలు అనుకునే ఉంటున్నారు. బట్ బీజేపీ కూడా ఎక్కువ సీట్లు అడుగుతుందని కూడా విన్నాను. మొదటి నుంచి కూడా ఒక 7-8 సీట్లు అడుగుతుందని అంటున్నారు, ఇప్పుడు 6-7 సీట్లు అంటున్నారు. బట్ టీడీపీ మాత్రం బుజ్జగించో ఏదో చెప్పో వాళ్ళకి అర్థమయ్యేలా చేసో ఒక 4 సీట్ల వరకు పరిమితం చేయాలని ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ జనసేనకు ఒక 3 సీట్లు కన్ఫర్మ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు వీళ్ళకి 4, 7 పోతే ఇంకా 18 సీట్లు టీడీపీకి ఉంటాయి 25లో. సో 18 సీట్లలో కూడా కొన్ని వైసీపీకి ఒక 2-3 వెళ్ళిపోయినా 15 సీట్లని టీడీపీ గెలుచుకుంటే ఆ బలం వేరుంటుంది కదా, ఆ బలం వేరుంటుంది. గట్టిగా ప్రశ్నించడానికి కానీ ఎంపీలు వచ్చిన తర్వాత రేపొద్దు మళ్ళీ రాజ్యసభలో కూడా ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే సీట్లు బట్టి రాజ్యసభలో కూడా కొన్ని ఎంపీ స్థానాలు వస్తాయి. ఆ బలగం ఉన్నప్పుడు అప్పుడు ఎన్డీఏ కూటమిలో చేరాము, మేము గౌరవప్రదంగా ఉన్నామంటే బాగుంటుంది, డబుల్ డిజిట్ వచ్చినప్పుడు. సో అందుకోసం టీడీపీ కూడా తాపత్రయపడుతుంది. అండ్ మోరోవర్ టీడీపీ కూడా బాగా మేనియా ఉంది కాబట్టి, టీడీపీ కూడా జనాలకు బాగా వెళ్తుంది కాబట్టి, ఇంకా ఇంకోటి ఆంధ్ర ప్రజలకి ఏకైక ప్రత్యామ్నాయం వైసీపీకి టీడీపీ కనిపిస్తుంది. జనసేనకు కనిపించట్లేదంటే జనసేనలో ఉన్న కార్యకర్తలే నమ్మలేదు పూర్తిగా. ఆయన అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అభిమానులు కూడా నన్ను పూర్తి స్థాయిలో నమ్మలేదు ముందు, మేబీ ఆయన వాళ్ళ నమ్మకాన్ని నేను సరిగ్గా దక్కించుకోలేకపోయాను, కాబట్టి ఇప్పుడు నమ్మకం నిలబెట్టుకునే దిశగా ఉన్నాను, అందుకే పొత్తు, పైగా చంద్రబాబు గారు లాంటి సీనియర్ నాయకులతో పనిచేయడం నాకు అవసరం అన్నీ అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ 2029కి ఈయనే సీఎం ఏమో, పవన్ కళ్యాణ్ గారు సీఎం ఏమో ఎవరు చెప్పగలరు. సో కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వెళ్ళాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. మరోవైపు రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అక్కడికి వెళ్తే బీజేపీ కూడా అసెంబ్లీ స్థానాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కేవలం రేపు పొద్దున ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ జనసేనకి రాష్ట్రంలో కూడా భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశం. అండ్ మోరోవర్ సౌత్లో వాళ్ళ బలగం పెంచుకోవాలనే ఆలోచనతో బీజేపీ ఉంది. ఇంకొక పెద్ద ఇదేంటంటే నరేంద్ర మోడీ గారు రీసెంట్గా పార్లమెంట్ సాక్షిగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈసారి ఎన్డీఏ కూటమి 400 పైచిలుకు సీట్లు తెచ్చుకుంటుందని, బీజేపీయే తెచ్చుకుంటుందని. బీజేపీ నథింగ్ బట్ ఎన్డీఏ కూటమని. బీజేపీకి అన్ని సీట్లు రాకపోవచ్చు, బట్ ఎన్డీఏ భాగస్వామ్యం పార్టీలన్నీ కలిస్తే ఖచ్చితంగా 350 నుంచి 380 వరకు వస్తాయని నేను అనుకుంటున్నాను. 400 కాకపోయినా చాలు, వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడో దాటేశారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. సో అలా తెచ్చుకొని పైగా మూడోసారి కాబట్టి కొంచెం భయం ఉంటుంది. థర్డ్ టైము అంటే ప్రజల్లో వ్యతిరేకత ఏమైనా ఉందా,
రిజెక్ట్ చేస్తారా అన్న భయంతో బీజేపీ కూడా బాగా కసరత్తులు చేసి మరలా పాత మిత్రులందరినీ కలుపుకుపోయి ఈసారి ఎలాగైనా ఆ సౌత్లో కూడా పాగా వేస్తూనే సీట్ల సంఖ్య పెంచుకోవాలని బీజేపీ ఆలోచన చేస్తుంది. ఓకే, సో అంటే ఎవరికి నిజంగా చెప్పాలంటే రాబోయేటువంటి ఎన్నికల్లో గెలుపొందాలని చెప్పేసి ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో అది టీడీపీ, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. బట్ ఇప్పుడు పొత్తుకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే టీడీపీ చెప్పినట్టుగా అంటే చంద్రబాబు చెప్పినట్లుగా బీజేపీ పెద్దలు ఒప్పుకునేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీ వాళ్ళు 6 నుంచి 7 స్థానాలు అడుగుతున్నారు అని. బట్ చంద్రబాబు గారేమో ఒక 4 స్థానాలకి ఫిక్స్ అయ్యారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్రపోజల్ బీజేపీ పెద్దలకి ఓకే అవ్వచ్చా, ఒప్పుకుంటారా? అవ్వచ్చు కాదు, అవ్వాలి కూడా. ఎందుకు అవ్వాలని అంటే ఇక్కడ టీడీపీ బాగా పుంజుకున్న నేపథ్యంలో బీజేపీకి రేపు పొద్దున సెంట్రల్లో కూడా సపోర్ట్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండి, ఏం లేదు. ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి టీడీపీ అవసరం బీజేపీకి అంత ఉందో బీజేపీ అవసరం టీడీపీకి కూడా ఉంది. రేపు వచ్చిన గవర్నమెంట్ వచ్చాక సెంట్రల్ నుంచి ఏ నిధులు ఏం కావాలన్నా కూడా అవసరం ఉంది. ఎప్పుడు బీజేపీ వస్తే, ఒకవేళ బీజేపీ రాలేదనుకోండి, అప్పుడు కాంగ్రెస్తో కూడా పొత్తుగా ఫేవర్గానే ఉన్నారు తప్ప న్యూట్రల్గానే ఉన్నారు తప్ప యాంటీ అవ్వలేదు టీడీపీ ఎక్కడ కూడా. ఎందుకు 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిపి టీడీపీ పోటీ చేసింది కాబట్టి. ఆ తర్వాత నుంచి ఎక్కడ వైరం ఏం లేదు, న్యూట్రల్గా ఉన్నారు. కాబట్టి టీడీపీ అవసరమే బీజేపీకి ఉంది, బీజేపీ అవసరం టీడీపీకి అంత లేకపోవచ్చు. ఇంకొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే ఒకవేళ బీజేపీతో టీడీపీ కలిస్తే, టీడీపీ జనసేన కూటమి కలిస్తే ఓటింగ్ పర్సెంటేజ్ ఇంకా 1 or 2% తగ్గొచ్చు అంట. ఎందుకు? బీజేపీ కూడా రాష్ట్రానికి చేసింది ఏం లేదుగా, అన్యాయమే చేసినట్టేగా. కాంగ్రెస్ విడగొట్టి అన్యాయం చేసింది, బీజేపీ ఏం చేసింది? కొన్ని స్పెషల్ స్టాటస్ ఇచ్చిందా, స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చిందా, ఒక రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ ఇప్పించిందా? ఏమీ లేదు. ఎవరైనా మాట్లాడుతున్నా సైలెంట్గా ఊరుకుంటున్నారు వాళ్ళు. ఉత్తరాది రాష్ట్రాలకు చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నారు. మరి అది వ్యతిరేకత కదా బీజేపీకి. సో అలాంటప్పుడు ఇంకా టీడీపీ జనసేన కూటమికి ఇంకో 2% తగ్గుతుంది. అందుకు బీజేపీకి టీడీపీ అవసరం ఉంది, టీడీపీకి కూడా బీజేపీ అవసరం ఉంది. ఎప్పుడు సెంట్రల్లో గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది అనిపించినప్పుడు, వస్తే అప్పుడు అవసరం. మన రాష్ట్రానికి సంబంధించిన ఫండ్స్ కానీ, నిధులు కానీ, ప్రాజెక్టులు కానీ ఏ విషయంలో ఉన్నాడు. అందుకు టీడీపీ కూడా ఆచితూచి అడుగులేస్తుంది. ఖచ్చితంగా టీడీపీ పెట్టిన ప్రపోజల్కి బీజేపీ ఒప్పుకుని తీరాలి. ఆప్షన్ లేదు. తెలంగాణలో ఉన్నంత ఉధృతంగా బీజేపీ ఆంధ్రాలో లేదు, తెలంగాణలోనే లేదు, 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది ఇవాళ రేపు కదా. మరి ఇంకా ఆంధ్రాలో ఏముంటుంది? కాంగ్రెస్తో పాటు బీజేపీ ఆంధ్రాలో చూసుకుంటే ఏ స్టేట్లోనూ కూడా బలంగా లేదు. ఆ బలం పెంచుకోవాలనే ఉద్దేశంలోనే బీజేపీ ఉంది. ఎగ్జాక్ట్లీ, అవును. అందుకే మళ్ళీ పాత ఎన్డీఏ మిత్రులన్నీ కూడా అక్కడ అన్నా డిఎంకేతోని, ఇక్కడ టీడీపీతోని, మరలా మహారాష్ట్రకి వెళ్తే శివసేనతోని, వీళ్ళందరితో కూడా మరలా పొత్తు పెట్టుకున్న ప్రయత్నాలు చేస్తుంది. సో వాళ్ళు ఒక మెట్టు దిగాలి, తప్పదు, ఆప్షన్ లేదు. ఇక్కడ టీడీపీకి డ్యామ్ షూరు, మరి అక్కడ డ్యామ్ షూర్ అని ఉందా? లేదు. ఒకవైపు రైతు సమస్యలతో తలకిందులైనా అవ్వచ్చు సెంట్రల్లో గవర్నమెంట్ అనేది, రైతు ఉద్యమాలతో పైగా 3వ వస్తుంది కాబట్టి, ఒకవేళ వస్తే 3వ అన్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది కదా. అవును. సో ఆల్రెడీ ఉత్తరాంధ్రలో అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మాక్సిమం వ్యతిరేకతే ఉంది బీజేపీకి సంబంధించి. బట్ అయినా బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తోంది బీజేపీ. మరి ఇప్పుడు రాబోయేటువంటి 2-3 రోజుల్లో ఏదైతే కీలక సమావేశం అంటున్నారో టీడీపీ జనసేనతో బీజేపీ వాళ్ళు, మరి ఇదే ఆఖరిది అవుతుందా పొత్తుకు సంబంధించి? ఇంకొంచెం రోజులు ఏమన్నా మళ్ళీ టైం తీసుకునేటువంటి అవకాశం ఉందనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ.